హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మీ మనందరి టీవీ మన టీవీస్ మోస్ట్ ఎంటర్టైనింగ్ షో మన మాట మన పాట. ఈరోజు మనతో ఇద్దరు మోస్ట్ బ్యూటిఫుల్ లేడీస్ వచ్చారండి. వారు ఎంత అందంగా కనిపిస్తారో అంతే అందంగా పాడతారు. ఒకరు ప్రసూన కెడవెటి ఫ్రమ్ న్యూ జెర్సీ అండ్ మరొకరు మల్లికా కర్కెరా ఫ్రమ్ ఫిలడెల్ఫియా. వారికి వెల్కమ్ చెప్పేస్తే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు ఇద్దరు? గుడ్. ప్రసూన గారు, మల్లిక గారు, మీరు ఈరోజు మా షోకి రావడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఎంత అద్భుతంగా పాడతారంటే అందరికీ తెలుసు, మాతో పాటు. సో ఇంకా మన ఆడియన్స్ కూడా ఈరోజు మీ సాంగ్స్ విని చాలా ఎంటర్టైన్ అవుతారనేసి ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం అయింది. సో మన షోని ఈరోజు ఫస్ట్ ఏ సాంగ్తో మొదలు పెడుతున్నారు? సత్యం శివం సుందరం. వావ్, వెరీ నైస్ సాంగ్. అండ్ అంటే డివోషనల్ సాంగ్ కాదు కానీ బట్ దేవుడి మీద పాట అని చెప్పుకోవచ్చు. ఓకే అండి, స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ప్రసూన గారు, మల్లిక గారు ఈ సాంగ్ పాడి వినిపిస్తారు, విని ఎంజాయ్ చేయండి. హలో.
అద్భుతంగా ఇద్దరు వాయిసెస్ కూడా చాలా స్వీట్గా ఉన్నాయి, మల్లిక గారు అండ్ ప్రసన్న గారు. అలాగే మంచి డివోషనల్ సాంగ్తో మొదలు పెట్టారు. యాక్చువల్గా ఈ మూవీ సత్యం శివం సుందరం రాజ్ కపూర్ గారి మూవీ కదా. సో దో ఇట్ ఈస్ ఏ వెరీ సెన్షియస్ మూవీ. అందులో ఇది మంచి బాగా హిట్ అయిన పాట దేవుడి పాట, చాలా బాగుందండి. చాలా బాగా పాడారు. సో మల్లిక గారు, సో యూ గాట్ అన్ ఆపర్చునిటీ టు సింగ్ as a playback singer in one Kannada movie. So how did you got the opportunity? Can you share some of your experiences about that? एक्चुअली मुझे प्रसन्न से ये ऑफर मिला है. Okay, wow. Okay. Talent amma. Okay. She's very talented. Such a sweet singer she is. Wow. Yeah. So అయితే ప్రసన్న గారి ద్వారా మీకు ఆపర్చునిటీ, యూ గాట్ దట్ ఆపర్చునిటీ. Because of her singing she got. I just recommended her. Okay, okay. Yeah. So very nice అండి. So can you say more details about that, how it happened? ऑडिशन में मेरा వాయిస్ देख के ఆయనకి ఒక కన్నడ సింగర్ కూడా కావాల్సి ఉండింది. సో ఆడిషన్ లో నచ్చింది అనమాట తన వాయిస్. సో వెంటనే చెప్పేశారు. సో టేక్ చేస్తే షీ వాస్ సౌండింగ్ గుడ్ అనమాట. కైండ్ ఆఫ్ ఫోక్ సాంగ్ కి బాగా సూట్ అయింది. సో నిన్న రికార్డింగ్ అయింది. సో ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి సో యూ గాట్ ఎన్ ఆపర్చునిటీ. sang also yesterday. వెరీ నైస్ టు నో దట్ మల్లిక గారు. సో ప్రసన్న గారు, మీ గురించి కూడా విన్నాం. యూ మీన్స్ బాగా లైక్ ఆడిషన్స్, ఇక్కడ ప్రోగ్రామ్స్ లైక్ మీరు కోఆర్డినేట్ చేసి వాటిని బాగా సక్సెస్ఫుల్ చేశారు అనేసి కూడా విన్నాం. చాలామంది న్యూ అప్కమింగ్ టాలెంటెడ్ కూడా ఆపర్చునిటీస్ వచ్చాయి. సో మున్నా కాశీ డైరెక్షన్లో మూవీ సాంగ్ పాడడానికి నిజంగా ఇట్స్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. దానికి మీరు ఒక బ్యాక్ బోన్ లాగా దాన్ని నడిపించినందుకు సో మీకు ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. నేనేం చేయలేదు. అయ్యో. ఓకే అండి. సో మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఏ సాంగ్ పాడుతున్నా? కన్నడ సాంగ్ ఒకటి పాడుతున్నా. దట్స్ ఆల్సో వెరీ స్వీట్ మెలోడియస్ సాంగ్. ఓకే, నాకు కూడా వచ్చు కన్నడ. సో వి బోత్ వుడ్ బి షేరింగ్ ద సింగ్. వావ్, సో నైస్ అండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. మీరు ఏ తప్పులు లేకుండా పాడతారని మాకు తెలుసు. సో ఇప్పుడు ప్రసన్న గారు, మల్లిక గారు ఒక చక్కటి కన్నడ సాంగ్ పాడి వినిపిస్తారు. విని ఎంజాయ్ చేయండి. ಓಂಕಾರದಿ ಕಂಡೆ ಪ್ರೇಮನಾದವ ಈ ತಾನದಿ ತಂದೆ ನೀ ಶುಭೋದಯ ಮಂದಾರವಿಲ್ಲಿ ಅರಳಿ ಕಂಪು ಸೂಸಿದೆ ಸೌಗಂಧ ಹಾಸ ಚೆಲ್ಲಿ ನಿನ್ನ ಕಾದಿದೆ ಅರೆಯೋ ಇನಿಯ ಒಲವಾ ಕರೆಯ ಓಂಕಾರದಿ ಕಂಡೆ ಪ್ರೇಮನಾದವ ಈ ತಾಣದಿ ತಂದೆ ನೀ ಶುಭೋದಯ ಮಧುರಾತಾನ ಸ್ವರಗಳ ಸೇರಿ ಓಹೋ ಜಲಲಾಧಾರೆ ಜಲದಲ್ಲಿ ಜಾರಿ ಓಹೋ ಆಕಾಶದಾಚಿ ಆಹೂನಗೆ ಆ ತಾರೆಗೆ ತಂಪೇರಿದೆ ಬಂದಾಗ ಅರಿವು ಇಲ್ಲಿ ತಂದಿತು ಒಲವು ಅಲ್ಲಿ ಹರಿಯೋ ಇನಿಯ ಒಲವಾ ನಿಧಿಯ ಓಂಕಾರದಿ ಕಂಡೆ ಪ್ರೇಮನಾದವ ಈ ತಾಣದಿ ತಂದೆ ನೀ ಶುಭೋದಯ ಮಂದಾರವಿಲ್ಲಿ ಅರಳಿ ಕಂಪು ಸೂಸಿದೆ ಸೌಗಂಧ ಹಾಸ ಚೆಲ್ಲಿ ನಿನ್ನ ಕಾದಿದೆ ಅರಿಯೋ ಇನಿಯ ಒಲವಾ ಕರೆಯ ಓಂಕಾರದಿ ಕಂಡೆ ಪ್ರೇಮನಾದವ ಈ ತಾಣದಿ ತಂದೆ ನೀ ಶುಭೋದಯ. వావ్,
సో నాకు కన్నడ తెలియకపోయినా ఇందులో శుభోదయ అనేది విన్నాను, ఓంకారం విన్నాం, అంటే ఇది ఏదో దేవుడి మీద సాంగ్ అనే. గార్డెన్ నేచర్. ఓ వెరీ నైస్. ప్రసన్న గారు, మల్లిక గారు. ప్రసన్న గారు మీరు తెలుగు వారని తెలుసు, మరి మీకు కన్నడ సాంగ్ కూడా పాడుతున్నారు. చదువుకున్నాను మా. ఓ వీడియోస్ అక్కడే చేశాను. ఓకే. 5 years అక్కడే ఉన్నా. సో ఇట్స్ లైక్ మై అనదర్ ఇల్లు అండ్ ఐ లవ్ కన్నడ పీపుల్ వెరీ మచ్. ఓకే. సో 5 years లోనే బాగా మీకు నేర్చుకున్నారు. 1 year లోనే వచ్చేసింది. I used to be the translator for everybody అక్కడ. ఓకే ఓకే. సో తెలుగు వాళ్ళకి, కన్నడ వాళ్ళకి, మధ్యలో హిందీ వాళ్ళకి మెయిన్. హిందీ వాళ్ళు. ఓకే. సో అలా మీరు కూడా నేర్చేసుకున్నారు అన్నమాట. సూపర్. సో యా, తెలుగు కూడా అది కొద్దిగా లిపి సేమ్ ఉంటుంది అంటారు, బట్ వర్డ్స్ డిఫరెంట్ కష్టం. బట్ యా ఓకే అండి. ఇప్పుడు మీతో మాట్లాడే కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో అండి, నా పేరు పద్మ అండి. హలో పద్మ గారు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి? హలో, చెస్టర్ ఫీల్డ్ అండి. చెస్టర్ ఫీల్డ్. ఓకే. హాయ్ పద్మ, మాట్లాడండి. థ్యాంక్స్ అమ్మా. హాయ్. హౌ ఆర్ యు? గుడ్. హాయ్, మీ పేరేంటి? హంసి ఇస్ దేర్. హంసి, ఓకే. హాయ్ హంసి, హౌ ఆర్ యు? Are you seeing your mom singing here? Yes, speak to her. You are talking on the phone. Okay. Okay. Emma. Yeah. ప్రసన్న అండ్ మల్లిక, నీకు ఒక రిక్వెస్ట్. సత్యం శివం సుందరం నుంచి పాట ఒకటి పాడతారా? ఇప్పుడే పాడాము పద్మ, సత్యం శివం సుందరం. యా ఓకే. అయితే ఏదైనా సాంగ్. అవునా? ఓకే. నీ కోసం మేము లగ్జాగలే పాడతాం పద్మ, ఓకేనా? నీ ఫేవరెట్ కదా. యా, థ్యాంక్స్ అమ్మా ఫర్ కాలింగ్. ఒక నిమిషం ప్రసన్న, నైట్ ఆల్సో వాంట్స్ టు సే హాయ్. ఓకే అమ్మా. హాయ్ నైషా. హాయ్ అమ్మా. నైషా, యా థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే, టేక్ కేర్. థ్యాంక్స్ అమ్మా. పద్మ గారు, మీరు రిక్వెస్ట్ చేసిన సాంగ్ పాడి వినిపిస్తారు. సో అదే చూస్తూ ఆ లిరిక్స్ ఎత్తుకుతున్నారు అనమాట మీకోసం పాడడానికి. అండ్ చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ హియర్. థ్యాంక్ యూ అండి ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. బాయ్ అమ్మా. సో ఇప్పుడు ప్రసన్న గారు, మల్లిక గారు, పద్మ గారు రిక్వెస్ట్ చేసినట్టుగా ఆ సాంగ్ పాడి వినిపిస్తారు, వారు రిక్వెస్ట్ చేసే సాంగ్. సో ఎంజాయ్ చేయండి.
लग जा गले మల్లిక గారు అండ్ ప్రసన్న గారు చాలా చక్కగా పాడారు, మంచి హిందీ సాంగ్. అలాగే ప్రసన్న గారు, యు ఆర్ ఎ ప్రౌడ్ మామ్ ఆఫ్ నాటా ఐడల్ విన్నర్ నేహా కడివెట్టి. సో హౌ డిడ్ యూ ఫీల్ దట్ టైమ్? తను విన్ అయినప్పుడు ఎలా అనిపించింది మీకు? I always feel good. She is such a sweet singer. అంటే అంత ట్రైనింగ్ లేదు, అంత తన సొంతంగా నేర్చుకుంటుంది. దట్స్ వన్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ హర్. ఎఫర్ట్లెస్ గా పాడుతుంది. సో ఎనీ సాంగ్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ హిందీ, తమిళ్, మలయాళం ఆర్ తెలుగు, ఇఫ్ షీ లైక్స్ ఇట్ షీ పిక్స్ ఇట్ అప్ వెరీ ఫాస్ట్ అండ్ నో పాడుతుంది చక్కగా. సో ఐఎమ్ సో హ్యాపీ. ఆపర్చునిటీ టు సింగ్ యాజ్ ప్లేబ్యాక్ సాంగ్. రఘు కుంచే గారు దాంతో బ్యూటిఫుల్ సాంగ్ పాడొచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. He really liked Neha's voice and he's such a sweet guy he is. సో అది ఏమైందంటే నీహా ఫేవరెట్ సాంగ్ నువ్వేలే నువ్వేలే ఫ్రమ్ హిజ్ సాంగ్ అనమాట, దేవుడు చేసిన మనుషులు అనింది. అప్పుడు ఇండియాకి వెళ్ళినప్పుడు చూస్తే మూవీ, షీ లైక్ దట్ సాంగ్ అండ్ షీ సెడ్ మమ్మీ హూ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ద, షీ డిడ్ంట్ ఈవెన్ ఆస్క్ హూ ఇస్ ద డైరెక్టర్ ఫర్ ద మూవీ బికాస్ షీ లైక్ ద సాంగ్ బ్యూటిఫుల్. అండ్ ఐ టోల్డ్, I checked and I don't know, then later I checked and I told Raghu Kuncha and she so blessed to work with him. The same, my favorite music director tote, very nice. That's lucky. She is so blessed too. అలాగే ప్రసన్న గారు, తను ఎంత బాగా పాడింది, మీరు అంతే బాగా పాడుతున్నారు. సో అంటే ఎప్పుడు అంటే మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు? నేను చెప్తే నువ్వు నవ్వుతావు, నేను కర్ణాటక లేదు ఏమీ లేదు, మైకేల్ జాక్సన్ చూసి. అవును, మైకేల్ జాక్సన్ గారు. I love Michael Jackson. He is my inspiration for everyone, for everything. That's the reason I came to US also. Oh my God, just because of Michael Jackson. మైకేల్ జాక్సన్ గారి వల్ల ఈ రోజు మనకి ఎంతో మంది అద్భుతమైన సింగర్స్ వారిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చారంటే ప్రసన్న గారు I respect everybody. In India we have Ghantasala garu, Yesudas garu, Balu. I love Chitra garu. I love everyone, but no, Michael Jackson special. అంటే చిరంజీవి స్వామి. ఎంత మంది సెలబ్రిటీస్ అంటే బాగా ఉన్నా కూడా, అంటే వాళ్ళు మనకి ఉంటుంది కదా somebody, మనం కొంతమంది తోటి మనకి అఫెక్షన్ గానీ కనెక్షన్ గానీ ఉంటుంది. వెరీ నైస్, చాలా బాగా. మల్లిక గారు మీరు? मुझे मेरा मम्मी इंस्पिरेशन है. वाह, మీ మదర్ కూడా పాడతారా? हाँ, folk song. She is a very good singer. Very nice voice. Oh wow. సో మీకు అలా మీ మదర్ నుంచి ఆ జీన్స్ వచ్చాయంటారు. సో ప్రసన్న గారు, లైక్ మీ ఫ్యామిలీస్ లో కూడా సింగింగ్ అనేది అంటే మా నాన్న మా అమ్మ పాడేవాళ్ళు. మా నాన్న యూస్ టు బి ఎ వెరీ గుడ్ సింగర్. అక్కడి నుంచి వచ్చిందేమో తెలీదు, బట్ వెరీ నైస్. కంపల్సరీ వచ్చి ఉంటుంది, ఎందుకంటే లైక్ మీరు ప్రొఫెషనల్ గా నేర్చుకోలేదు కదా చిన్నప్పటి నుంచి. స్టిల్ యు ఆర్ మేనేజింగ్ టు సింగ్ అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్, చాలా కష్టం. సింగింగ్ అంటే ఎంత కష్టమో నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను పాడలేను కాబట్టి. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఏ పాట పాడుతున్నారు నెక్స్ట్? మౌనంగానే. మౌనంగానే. వావ్, వెరీ నైస్ సాంగ్, చాలా ఎమోషనల్ టచ్ ఉన్న సాంగ్ ఇది కదా. ఓకే అండి.
చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారమెంత ఉందని బాధపడకు నీసమా. బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది. విసుగే చందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మార్చలేనిది ఏదీ లేదని గుర్తుంచుకో. పిడికిలి బిగించగా చేతి గీత మార్చుకో. మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దేవాలే తలదించగా. నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరలించగా. నీ సంకల్పానికి ఆవిది సైతము చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. వావ్, మల్లిక గారు, ప్రసన్న గారు, చాలా మంచి పాట, చాలా ఎమోషనల్ టచ్. అలాగే మన జీవిత సత్యాలు, ఎన్నో జీవిత సత్యాలు ఈ పాటలో తెలియజేశారు. చాలా మంచి పాట, చాలా హిట్ అయిన పాట కూడా. లిరిక్స్ అద్భుతం అసలు ఈ పాటకు. డైరెక్షన్ కదా, చంద్రబోస్ గారి లిరిసిస్ట్. వెరీ నైస్, వెరీ నైస్ అండి. చేసినప్పుడు ఈ పాటే పాడింది. ఓకే, ఓ వావ్, ఆయన అద్భుతంగా రాస్తారు. సో వారి పాట మీరు ఆయన ముందు పాడి వినిపించారు. చాలా హ్యాపీ ఫీల్ అయింటారు కదా. సో మీరు కన్నడ కదా, సో తెలుగు సాంగ్స్ ఎలా మేనేజ్ చేస్తారు పాడటం అదంతా? లిరిక్స్ ఓకే ఓకే ఓకే, కన్నడలో రాసుకొని
ఓకే, వెరీ నైస్. సో బట్ మీకు అంటే అర్థం అవుతుందా లైక్ తెలుగు అదంతా? తెలుగు ఓకే, మీనింగ్ అంతా తెలుసుకొని మీరు ప్రాక్టీస్ मैंने చేస్తారు. फ्रेंड्स से सबसे पूछ के ఓకే, ఫ్రెండ్స్ అందరితోటి అడిగి తెలుసుకొని పాడతారు అనమాట. వెరీ నైస్ మల్లిక గారు. మీరు లైక్ తెలుగు రాకపోయినా కూడా అంత ప్యాషన్ తోటి తెలుగు పాటలు పాడాలనే ప్యాషన్ తోటి మీనింగ్ తెలుసుకొని ఎంత కష్టపడడం అంటే అది చిన్న విషయం కాదు. దాని మీద ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉంటేనే అది వస్తుంది అనమాట. షీ లవ్స్ మ్యూజిక్, చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడు ఏ పాట పాడి వినిపించబోతున్నారు? వేణు మాధవ. వావ్, వెరీ నైస్ సాంగ్. నేనున్నాను మూవీ నుంచి కదా ఈ సాంగ్. ఓకే, వెరీ నైస్ అండి. ఇప్పుడు వేణుమాధవ అనే సాంగ్ మల్లిక గారు ప్రసన్న గారు ఇద్దరు పాడి వినిపిస్తారు. విని ఎంజాయ్ చేయండి. తెలియని జపములు జరిపినదా మురళీసకి వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువున నిలువన తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులను తలచినదా కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఇలా ఇంత పెన్నిది వెదురు తాను పొందింది వేణు మాధవాని శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఈ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో వావ్, 4 లైన్స్ పాడి అలా నోరు రిచ్చేసారు మాకు. వెరీ నైస్ సాంగ్ అండి, మంచి పాట. చాలా మీరు సంగతులు అవన్నీ కూడా చాలా బాగా పాడుతున్నారు. మీరు అంటే కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నారా చిన్నప్పటి నుంచి? अच्छा अभी अभी सीख रही हूँ. ఓ, ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నారా మీరు? ऑनलाइन में ఓకే हैदराबाद की टीचर है वो. ओके, आपका गुरु के बारे में? नागलता करके. ओके, मुझे मेरा फ्रेंड के थ्रू उनका नंबर मिला. वो दुबई, कनाडा, यूएसए सबको स्टूडेंट बहुत स्टूडेंट्स है उनका. ఓకే. उनके साथ अभी स्टार्ट कर रही. అయితే అంటే చిన్నప్పటి నుంచి चिन्ह मतलब बेसिक में हिंदुस्तानी किया है. ఓకే बाद में अभी करना ఫోక్ ఆల్సో, రైట్? ఫోక్ సాంగ్స్ ఆల్సో. ఓకే, వావ్. సో అంటే మీ ప్యాషన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారనమాట. మామూలుగా అందరూ అబ్బా ఇంటి పనులు ఉన్నాయి, జాబ్ ఉంది, ఇవి చూసుకుందాంలే, మాకు కుదరదు, మాకు టైం లేదు అంటే కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కంటిన్యూ చేయరు. అంటే చాలా విషయాల వల్ల, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల స్టాప్ చేస్తుంటారు. మీరు అలా కాకుండా టైం తీసుకొని కంటిన్యూ. एक्चुअली बीच में मैं छोड़ी थी. ఓకే, कंप्लीट छोड़ी थी, लेकिन सिंगिंग सुनते रहती हूँ, गाते रहती हूँ. ఓకే. हमेशा वो हैबिट है मेरा. అవును, యా. అంటే మీరు మధ్యలో వదిలినా కూడా మీకు ఎప్పుడు అది విన్నా కూడా మీకు పాడితే బాగుండు, పాటలు పాడాలి అని ఇంట్రెస్ట్ కలుగుతూ ఉండేది అనమాట కదా. అదే తన బ్లడ్ లోనే ఉంటుంది. ఒకసారి ఒక ఫీల్డ్ లో ఒక అంటే ఇష్టం అయినప్పుడు ఇంకా దాన్ని వదలలేరు అనుకుంటా, ఎన్ని ఏళ్ళైనా కూడా.
తర్వాత మళ్ళీ దాంట్లో జంప్ చేసి మళ్ళీ అందులోనే మళ్ళీ షైన్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు, ప్రయత్నం చేస్తుంటారు. మీరు మళ్ళీ మీ ప్యాషన్ ని రివైవ్ చేస్తున్నారంటే అది నిజంగా మంచి ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా వెరీ ఇన్స్పిరేషనల్ ఫర్ ఆల్ మామ్స్ అండ్ ఎనీబడి. మీరు లైక్ అంటే సింగింగే కాకుండా లైక్ మీరు ఇంకా ఏం చేస్తారు? వెరీ టాలెంటెడ్. मैं henna tattoo art హెన్నా టాటూస్ ఆర్టిస్ట్. వెరీ నైస్. మల్లిక గారు, ప్రసన్న గారు మీ గురించి చెప్పండి. సో మీరు పాటలు బాగా పాడతారని తెలుసు, పాటలు కాకుండా మీ హాబీస్ ఏంటి? ఇంకా చాలా ఉన్నాయి నాకు, అంటే అంత పర్టికులర్గా ఏం లేవు. నేను అనుకోవడం ఏంటంటే మీకు మంచి డిజైనర్ అనుకుంటున్నా. లైక్ అంటే చాలా రోజుల నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా, మీ డ్రెస్సెస్ కానీ మీ జ్యువెలరీ కానీ అన్నీ ఒక యూనిక్ గా ఉంటాయి అన్నమాట. సో అంటే మీరు లైక్ అంటే యూ హ్యావ్ సమ్ స్పెషల్ టేస్ట్? నాకు ఊరికే అంత తొందరగా నచ్చవు, కొంచెం పిక్కి. అంటే నాకు ఏమి సెట్ అవుతాయి, సూట్ అవుతాయో ఐ నో అబౌట్ ఇట్ అన్నమాట. బట్ ఐఎమ్ వెరీ సింపుల్, బట్ ఐ నో విచ్ ఎవర్ సూట్స్ రైట్ ఐ గో విత్ ఇట్. యా, సింపుల్ గా ఉంటుండే చాలా ఎలిగెంట్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ జ్యువెలరీ కానీ యూజ్ చేస్తారు. అలాగే మల్లిక గారు ఈ రోజు మీ జ్యువెలరీ కూడా నాకు చాలా చాలా నచ్చింది. సో బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ టుడే. సో ఆ ముత్యాల దండ, ద చైన్ యూ హ్యాడ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, సో నౌ వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ సాంగ్? ఆ పాట పాడే ముందు ఒక కాలర్ తో మాట్లాడదాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో, హాయ్, మీ పేరు? హలో ప్రశాంత్ గారు, నా పేరు సాయి అండి, న్యూజెర్సీ నుంచి కాల్ చేస్తున్నాను. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. సాయి, హౌ ఆర్ యు? hello గుడ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ప్రసన్న గారు, హలో మల్లికా జీ, యు బోత్ ఆర్ రాకింగ్ ద షో. ఓ రియల్లీ థాంక్స్ అమ్మా. వి ఆర్ మిస్సింగ్ యు హియర్ అండి. మీరు కూడా రావాల్సింది ఈ రోజు. అయ్యో. ఓకే, సో రిక్వెస్ట్ ఫ్రమ్ మీ అండి, ప్రసన్న గారు మీరు ఏదైనా మంచి చిత్ర గారి పాట పాడండి. అవునా? అండ్ మల్లికాజీ, ఆప్ కెన్ యూ సింగ్ ఎ సాంగ్ ఫ్రమ్ ముంగారు మలై? వావ్, మై ఫేవరెట్ మూవీ ముంగారు మలై. అందులో తెలుగు సాంగ్, తెలుగు వర్షన్ కూడా వచ్చింది ఒక పాట. కొంచెం పాడి వినిపిస్తావా సాయి? ఏం పాటో? ముంగారు మలయ్య? ముంగారు మలైలో ముంగారు మలై ఇది ఎదుట నేను ఉంది కదా, ఎదుట నిలిచింది చూడు, ఎదుట నిలుచుంది చూడు సాంగ్ టైపా? రావట్లేదు కన్నడలో. ఇట్ వాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది దట్ ద థీమ్ సాంగ్ అన్న పడొచ్చు, ముంగారు మలై. యు నో దట్? I don't know. Okay, or else any nice or else try this song, Ennenno Janmala Bandham. Oh, we are going to sing that. Okay. Sure. Yeah, we'll sing that song. సాయి గారు, మీకు మంచి టేస్ట్ ఉంది, మీరు పాడడమే కాదు మంచి సాంగ్ సెలెక్షన్ కూడా ఉంది మీ దగ్గర. Oh, thanks అండి. Yeah, సాయి నైస్ సింగ్. చూసారు కదా. ఓకే సాయి గారు, మీకోసం పాడి వినిపిస్తారు. మల్లిక గారు వచ్చి ఎన్నెన్నో జన్మల బంధం, అలాగే ప్రసన్న గారు వచ్చి ఇద్దరం డ్యూయట్ పాడతాము. అండ్ తర్వాత ఆయన రిక్వెస్ట్ ఇంకో చాలా ఉన్నాయి. ఓకే ఓకే, ఆమె కన్నడ వర్షన్ పాడుతుంది, నేను తెలుగు వర్షన్ పాడతాను. సాయి, ఎన్నెన్నో జన్మల బంధం. ఓకే, యా, థాంక్స్ అమ్మా. ఓకే, థాంక్యూ ఫర్ కాలింగ్. కీప్ వాచింగ్. థాంక్యూ. యా, బై బై. సో ఫస్ట్ ఏ పాట పాడుతున్నారు? ఎన్నెన్నో జన్మల బంధం. ఓకే, ఇప్పుడు ఇద్దరు ప్రసన్న గారు అలాగే మల్లిక గారు కూడా ఎన్నెన్నో జన్మల సాంగ్ పాడారు. రాంగ్. సో మీరు ఈ ఎపిసోడ్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే ఫేస్బుక్ పేజ్ మన టీవీ యూఎస్ఏ, ఎఫ్బీ పేజ్ మీరు లైక్ చేస్తే మీకు అన్ని అప్డేట్స్ వస్తుంటాయండి. మన యూఎస్ కమ్యూనిటీలో ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయో ఆ ఈవెంట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి. సో యూ కెన్ ఫాలో దట్ పేజ్. అలాగే యూట్యూబ్ ఛానల్ వచ్చి మన టీవీ ఛానల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. యూ విల్ గెట్ ఆల్ ద అప్డేట్స్. సో
ಬದುಕಿರಲಾರೆ ಇನ್ನಟಿಕಿ ಮಾಯನಿ ಮಮತ ನಾದಿ ನೀದಿ ಒಂದು ಕ್ಷಣ ನೊಂದರು ನೀ ನಾ ತಾಳಲಾರೆ ఒక్క క్షణం ఈ విరహం నీ తాళలేను ఎన్నెన్నో జన్మల మరితో బదుకిరలారే నిన్నటితో మౌనని మమత నాదిరలారే ಸಾಗರ ಹುಣ್ಣಿಮೆ ಕಂಡು ಒಕ್ಕುವರೇನೆ ಹುಣ್ಣಮಿ ಬೆನ್ನಿಲಲೋನ ಹೊಂಗುಲು ಕಡಲಿಯೋ ನೀ ಕಡಲಾದರೆ ನಾನದಿಯಾಗುವೆ ಚಿಂದುಳು ವೇಸಿ ವೇಸಿ ಚೀರನ ಸೇರುವೆ ಚೀರನುವೆ ఎన్నెన్నో జన్మల మరితో బదుకిరలారే నిన్నెందు నిన్నని మమల నాదిరలారే ನೀ ಹೂವಾದರೆ ನಾನು ಪರಿಮಳವಾಗಿ విరిసిన కుసుమము నీవై మురిపించేవు నీ ముగిలాದರೆ నాదవిలాగుವೆ ఆಳುವೆ నిన్న ನೋಡಿ ఆಳುವೆ ఆಳುವೆ నలుವೆ ಎಂದೆಂದೂ ನಿನ್ನನು ಮರೆತು ಬದುಕಿರಲಾರೆ ಇನ್ನಟಿಕಿ ಮಾಯನಿ ಮಮತ ನಾದಿ ನೀದಿ ಒಂದು ಕ್ಷಣ ನೊಂದರು ನೀ ನಾ ತಾಳಲಾರೆ ఒక్క క్షణం ఈ విరహం నీ తాళలేను నా సహితవారి వావ్, అసలు ఒక్క పాటని అటు తెలుగులో ఇటు కన్నడలో భలే పాడేశారు. మీరు ఇలానే ఒక 10 పాటలు పాడారు అనుకోండి, మేము కన్నడ కూడా నేర్చేసుకుంటాం. నేను అలాగే నాతో పాటు మా వ్యూవర్స్ కూడా కదా. సో ఒకసారి ప్లాన్ చేయాలా కన్నడ నేర్చుకోవడం కోసం మల్లిక గారి చేత. వెరీ నైస్ మల్లిక గారు, చాలా బాగా ఉంది పాట. మీ కన్నడ వర్షన్, అలాగే ప్రసన్న గారు మీ తెలుగు వర్షన్ సూపర్. సో ఇప్పుడు ఇంకొక పాట ఏది పాడుతున్నారు? వేణువై వచ్చాను. ఓకే. సో తెలుగు సాంగ్, కన్నడ వర్షన్ కాదు కదా, తెలుగు వర్షనే తను ఒకటి. ఓకే. సో ఇప్పుడు ఓన్లీ సోలో సాంగ్ బై మల్లిక గారు, వేణువై వచ్చాను. సో పాడి వినిపిస్తారు. బట్ అంటే ఆ పాట తర్వాత ఇంకా ఏం సాంగ్స్ ఉన్నాయండి మీ లిస్ట్లో? తమిళ్ ఓకే ఓకే, యా. సారీ, నో ప్రాబ్లం. డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ ముందు తమిళ సాంగ్ పాడతారు, తర్వాత వేణువై వచ్చాను మీకోసం పాడి వినిపిస్తారు. మార్గళి తింగళల. ఓకే, యా. ఒక మంచి సాంగ్ అండి, తమిళ సాంగ్. యాక్చువల్ నాకు లాంగ్వేజ్ తెలీదు. ఆ పాట పాడాక అసలు ఆ పాట ఏంటి మనం తెలుసుకుందాం. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి మీరు కాల్ చేసి వాటితో మాట్లాడచ్చు. మీకు ఏమైనా సాంగ్ రిక్వెస్ట్స్ ఉన్నా కూడా వారిని అడిగి తెలుసుకోవచ్చు అనమాట. సాంగ్స్ మీకు ఏమైనా రిక్వెస్ట్స్ ఉంటే అవన్నీ అడిగి మీరు వినిపించుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది తమిళ సాంగ్. నేను కొంచెం హమ్ చేస్తాను అతను పాడే లోపల. వెరీ ఓకే. సో ఏ పాట పాడుతున్నా? ఏదో ఒక రాగం అని నీకు ఇష్టం అని చెప్పారు. నా కోసం అంటే మీకోసం కూడా ప్రసన్న గారి పాట కొంచెం పాడతాను. ఓకే.
ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించి గతమంతా కదిలేలా ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించి కథలెన్నో కదిలేలా నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా జ్ఞాపకాలి మైమరపు జ్ఞాపకాలి మేల్కొలుపు జ్ఞాపకాలి నిట్టూర్పు జ్ఞాపకాలి ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించి గతమంతా కదిలేలా. వావ్, చాలా మంచి పాట. ఈ పాట అసలు ఎవర్ గ్రీన్ సాంగ్ కదా సౌందర్య గారిది. వెరీ నైస్. సో మల్లిక గారు, ఇప్పుడు అయితే ఏ పాట పాడుతున్నారు మీరు? నేను వేణుమే వచ్చాను. ఓకే, వేణుమే వచ్చాను అనే సాంగ్ మీ అందరి కోసం ఇప్పుడు. మార్గళి తింగళి. సో మీరు ఏదైనా ఎపిసోడ్ పోర్షన్ ఆఫ్ ద ఎపిసోడ్ మిస్ అయినా కూడా మీరు యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ పేజెస్ అండి. ఫేస్బుక్ పేజ్ మన టీవీ యూఎస్ఎల్ యూ కెన్ వాచ్ ఇట్. ऐसे ही गाओ, that's fine. వీణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి వీణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి ఏడు కొండలకైనా బండతానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే ఏడు కొండలకైనా బండతానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే నీ కంటిలోనలక లో వెలుగు నీ గనక నేను మేననుకుంటే ఎద చీకటి హరి 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 రాయనై ఉన్నాను ఈనాటికి రామపాదము రాక ఈనాటికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి. థ్యాంక్ యూ. వావ్, అసలు మల్లిక గారు మీరు పాడుతుంటే గొంతు కదా అట్లా కంచులాగా మోగుతుంది. చాలా స్వీట్, అదే టైంలో సేమ్ టైంలో చాలా స్వీట్ గా కూడా ఉంది. స్ట్రాంగ్, స్వీట్ అండ్ స్ట్రాంగ్. అలాగే మేము పాటలో అలా లీనమైపోయాము కొద్దిసేపు. వెరీ నైస్, మంచి పాట. మాతృదేవో భవ కదా అన్ని పాటలు సూపర్, అన్ని వచ్చు తనకి అందులో సాంగ్స్ అన్ని. అవును, చాలా బాగుంది. అండ్ మీ ఇన్స్పిరేషన్ ఎవరండి? ఇన్స్పిరేషన్ మీ మదర్ అని చెప్పారు. అసలు అంటే మీకు ఎటువంటి టైప్ ఆఫ్ సాంగ్స్ నచ్చుతుంటాయి? సాడ్ ఆర్ ఎమోషనల్ ఆర్ హ్యాపీ? ఎమోషనల్ సాంగ్స్. ఈ పాట సెలెక్ట్ చేసుకున్నారు, అందుకే ఈ పాట పాడగానే పాటతో పాటు మీ కళ్ళల్లో కూడా నేను నీళ్లు చూస్తున్నాను. సో మీరు ఇన్వాల్వ్ అయిపోయి పాడారు.
వెరీ నైస్ అండి. ఆ పాట అటువంటిది ఎవరినైనా అలా ఒక ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది, ఒక ఎమోషనల్ వరల్డ్ లోకి. వెరీ నైస్ సాంగ్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సాంగ్ ఏది పాడుతున్నారు? సాయి గారు ఇందాక మీకేదో సాంగ్ రిక్వెస్ట్ చేశారు కదా సాయి గారు. ఓకే, కొంచెం పాడతాను. ఓకే, ఇది ఈ పాట సాయి గారి కోసం. ఓకే. అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలో నిలయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు, మిలికలు తిరిగి నది నడకలకు, మరి మరి ఉరికి మది తలపులకు, లలా లలా లలలలలలా. అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఇదలో నిలయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు, నా కోసమే చినుకై కరిగే ఆకాశమే దిగదాయిలకు, నా సేవకి సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు, ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు, కలలను తీవా నా కన్నులకు, లలా లలా లలలలలలా. అలుపన్నది ఉందా ఎగిరి అలకు ఇదలో నిలయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు. వావ్ ప్రసన్న గారు, సచ్ మెస్మరైజింగ్ వాయిస్ యు హావ్. చాలా బాగుంది అసలు, ఎంతో ఇష్టంతో పాడారు పాట. అది తెలుస్తుంది, మీరు పాడే దీంట్లోనే అర్థమైపోతుంది. యు ఆర్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ టు దట్ సాంగ్. వెరీ నైస్ ప్రసన్న గారు. థ్యాంక్స్ అమ్మా. మీకు ఎలాంటి సాంగ్స్ నచ్చుతుంటాయి? నాకు ఎమోషనల్ అండ్ మెలోడియస్ సాంగ్స్. సమ్ టైమ్స్ ఇఫ్ ఐ యామ్ క్రేజీ హిప్ హాప్ చిరంజీవి సాంగ్స్. యా, ఐ లవ్ లైక్ little sad songs. Okay. Emotional songs, yeah. Sweet melodious songs. Yeah, sweet and melodious. Yeah, sometimes I like boo chade type songs also. I will ask Neha to sing those kind. Okay. I can't sing. అంటే కొద్దిగా ఫన్నీ లిరిక్స్ ఉన్న సాంగ్స్ కూడా. బాగుంటుంది కదా, లైక్ నో వర్డింగ్స్ కొద్దిగా ఫన్నీగా చేంజెస్ ఎవ్రీబడీ మూడ్ అండ్ నో క్యాచీగా కూడా ఉంటాయి. క్యాచీ, యా, వెరీ క్యాచీ. వెరీ నైస్. సో సింగర్స్ లో అంటే నాకు ఘంటసాల గారు అండ్ యేసుదాస్ గారు, ఎస్పి బాలు గారు, చిత్ర గారు, లత, అయ్యో అందరూ ఇష్టమే. మీరు చెప్పిన మూడు పేర్లు వాళ్ళ ముగ్గురికి యూనిక్ వాయిసెస్, డిఫరెంట్ గా, అంటే వాళ్ళ రూట్ లో వాళ్ళే నంబర్ 1 అని చెప్పుకోవచ్చు. జగజీత్ సింగ్ అంటే చాలా ఇష్టం. సూపర్. మల్లిక గారు, మీకు యువర్ ఫేవరెట్ సింగర్స్? లతాజీ, చిత్రాజీ, జేషుదాస్. వెరీ నైస్, వెరీ నైస్. సో ఇప్పుడు మన షోలో ఏ సాంగ్ నెక్స్ట్? తమిళ్. సో ఈ ఎపిసోడ్కి ఇది లాస్ట్ సాంగ్ అండి. సో విల్ హ్యావ్ ఎ వెరీ నైస్, విల్ లిసన్ టు వెరీ నైస్ తమిళ్ సాంగ్ ఫ్రమ్ మల్లికా కర్కే గార్స్ వాయిస్. సో ఎంజాయ్. नहीं, that's okay, ऐसे गाओ, नहीं आ रहा है, ऐसे ही. తమిళ్. సో అంటే తమిళ్ కూడా అన్ని నేర్చుకుంటుంది తను, ఇంట్రెస్ట్ కదా. తెలుగు తమిళ్ రాకపోయినా పాపం షీ లెర్న్స్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఆడియన్స్ డిఫరెంట్ ఉంటారు కదా.
అసలు మల్లిక గారు అలా స్లోగా స్టార్ట్ అయ్యే సాంగ్ ఎంత లైక్ అంత హై పిచ్ కి వెళ్ళిపోయింది. ఇందులో లైక్ కర్ణాటిక్ ఇన్స్ట్రుమెంటేషన్ అలాగే వెస్టర్న్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా రెండు ఫ్యూజ్ చేసి యూజ్ చేసినట్టున్నారు అంత రిచ్ మ్యూజిక్ ఉన్న హర్ వాయిస్ వాజ్ అవుట్ స్టాండింగ్ కదా. షీ హస్ వెరీ గుడ్ వాయిస్. మామూలుగా అయితే కొంతమందికి ఏంటి మ్యూజిక్ ఓవర్కమ్ చేస్తుంది, వాయిస్ వినిపించదు, బట్ మీ వాయిస్ బాగా ఆ మ్యూజిక్ స్వీట్ అండ్ స్ట్రాంగ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. అసలు ఫస్ట్ ఆ మ్యూజిక్ వినగానే నాకు మిలేసుర్ మేరా తుమారా అలాగ అనిపించింది ఫస్ట్. అవును. సో అదేమన్నా తమిళ వర్షన్ పాడుతున్నారేమో అనుకున్నాను, బట్ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ తర్వాత. ఎగ్జాక్ట్లీ అలా అనిపిస్తుంది ఆ పాట వింటే. సో అంటే ఈ సాంగ్ అసలు ఏంటి మీనింగ్? What is this all about? కృష్ణ ఆనే వాళ్ళ టైం ఓకే ఓకే. సో ఇది కూడా భగవంతుడి మీదనే అన్నమాట. వర్ణన అండ్ she would be performing some Bharatanatyam dance. Describing about Krishna. Okay okay okay. The devotee is performing Bharatanatyam on this song. Okay, very nice. చాలా బాగుంది. చాలా మంచి పాటతో మన షోలో ఈ పాట లాస్ట్ పాటగా మీరు పెట్టారు, పాడారు కూడా. చాలా బాగుందండి, ఎంజాయ్ చేస్తాం. ఈ సాంగ్స్ అన్నీ ఎంజాయ్ చేసాము. కొన్ని సాంగ్స్ మాకు అలాగా నోరూరించారు, 3-4 లైన్స్, బట్ స్టిల్ వీ ఎంజాయ్డ్. ఇంకా ముందు ముందు ఎపిసోడ్స్లో అన్నీ ఫుల్గా పాడించుకుంటాం మీ చేత మేము. సో మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. Thanks everyone for watching and please support Mallika. She is very good singer and she is going to sing soon in Kannada movie with Munna Kasi direction lo. And she did awesome job yesterday. And please bless and wish her. Thank you so much. And thank you for Mana TV and it's our pleasure Mallika garu, because you have the talent, inbuilt talent in you. కాబట్టి మీ టాలెంట్ తోటే మీరు వస్తున్నారు. లైక్ ఇట్స్ నాట్ I just came today to support her only. I never come to the shows and I don't like it, but to support and to encourage her. తెలుగు రాకపోయినా కూడా వారు తనకి ఇష్టం అన్నమాట, తను పాడాలి, మంచి మంచి సాంగ్స్ పాడి వినిపించాలి అనేసి అది ఇంట్రెస్ట్ ఉంది తనకి చాలా. సో వారికి సపోర్ట్ చేస్తాం ప్రసన్న గారు. మీరు కూడా అసలు ఎప్పుడు కెమెరా ముందుకు రారు, ఎంత ఇన్వైట్ చేసినా కూడా రారు అనమాట. కేవలం మల్లిక గారి కోసమే వారు వచ్చి ఈ రోజు మనందరికి వారి అద్భుతమైన గాత్రంతో ఇన్ని పాటలు పాడి ఎంటర్టైన్ చేశారు. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మల్లిక గారు అండ్ ప్రసన్న గారు. ప్రశాంత, thank you so much. I really like you so much ma. Thanks and such a sweetheart you are. We both like and Neha loves you so much. Wow. Very nice to know that. అంటే చాలా నాకు అంటే ఇలాంటి మాటలు వింటుంటే నాకు కూడా అలాగా బూస్ట్ అవుతుంటాయి అనమాట. And I think you and Neha first debut right? Same నేను నీహా కడివెట్టి మేమందరం ఇద్దరు మన టీవీలో డెబ్యూ చేసేవన్నమాట ఒకేసారి. From there the connection started. మల్లిక గారు అలా ప్రసన్న గారు మీ ఫ్యూచర్ ఎండీవర్స్ అన్ని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. మీకు ఏ కోరికలు ఉన్నాయో అన్ని నెరవేరాలి ప్రసన్న గారు. అలాగే మల్లిక గారు కూడా మీరు రీసెంట్ గా కన్నడ మూవీ సాంగ్ పాడారు, అలాగే మీకు చాలా ఆఫర్స్ రావాలి. వి వాంట్ టు సీ యూ అట్ గ్రేటర్ హైట్స్. యూ హ్యావ్ ద టాలెంట్ ఇన్ యూ. సో వి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. Thanks a lot Prashanta, and thanks to Mana TV for calling and having a show with us. I really appreciate everyone. Thanks a lot audience. Thanks, it's our pleasure. Okay అండి, చూసారు కదా ఇవాళ షో మల్లిక గారు అలాగే ప్రసన్న గారు. తప్పులు ఉంటే క్షమించండి. So we are not like professional singers here. It's no problem అండి. The show went very well. మీరు కూడా చాలా బాగా పాడారు. ఫస్ట్ షో అయినా ట్రై చేసాము. ఇట్స్ ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చి మీరు ఫస్ట్ టైం పాడడం రాక్ చేశారు. చాలా చాలా బాగా పాడారు. అసలు అన్ని లాంగ్వేజెస్లో అంటే మోస్ట్లీ ఇండియన్ లాంగ్వేజెస్ ఇక్కడ ఎంతమంది తెలుగు వాళ్ళతో పాటు తమిళియన్స్, హిందీ వాళ్ళందరూ ఉంటారు. సో సింగర్స్ అంటే అన్ని రకాల ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి. సో యూ కేమ్ అప్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ పాడారు. అసలు ఇన్ని సాంగ్స్ ఇంతసేపు 1 hour పాడడం కూడా కష్టం. ఇంకా చాలా ఉంది, పెద్ద లిస్ట్, మలయాళం, తమిళ, సో మెనీ లాంగ్వేజెస్, బట్ షార్ట్ టైం కదా. We will have another show అండి with you. సో చూసారు కదండి, ఈరోజు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మీ ఈ ఎపిసోడ్ని ఎంకరేజ్ చేస్తున్న మా వ్యూవర్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్.
నెక్స్ట్ వీక్ మరొక మంచి ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మన టీవీ. థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్.